ఈవెన్ మా ఇద్దరికి కూడా చిన్నగా ఏదైనా కొంచెం అలిగితే కూడా వెంటనే మాట్లాడేసుకుంటాం. నువ్వు ఇలా అన్నావు, నన్ను ఉద్దేశించి అన్నావా ఆర్ జనరల్‌గా చెప్పావా? లేదు లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిస్‌అండర్‌స్టాండింగే ఉంటుందండి. ఇంటెన్షనల్‌గా తను నన్ను అనదు, నేను తనని అనను. బట్ క్లోజర్ లేకపోతే ఏంటంటే నేను ఇంటికెళ్ళిపోయి కూడా అదే ఆలోచించడము, డే అంతా వేస్ట్ అయిపోతుంది. అవును. సో ఏదున్నా తొందరగా క్లోజర్ చేసుకుంటాం జనరల్‌గా. ఇద్దరు వర్కింగ్ లేడీస్ మీరు. ఇద్దరికి ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలున్నారు. విమెన్ హెల్త్ ఇస్ నౌడేస్ చాలా అంటే మన అమ్మలు, అమ్మమ్మల దగ్గర నుంచి కూడా చాలా నెగ్లెక్టెడ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మన హెల్తే, విమెన్ హెల్తే. వీళ్ళు పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళు కూడా అదే సర్దుకుంటుందిలే అని వదిలేస్తుంటారు. సో విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీని దృష్టిలో పెట్టుకుని విమెన్‌కి మీరేం చెప్తారు? ఒకటే అండి. ఇప్పుడు చాలా ఏంటి టైం తీసుకొని జిమ్‌కి వెళ్ళాలి, ఫ్యాన్సీ ఫుడ్ తినాలి, సాలడ్స్ తినాలి, ఈ డైట్ చేయాలి, ఆ డైట్ చేయాలి. ఎక్స్‌పెన్సివ్ కూడా అయిపోయింది చాలా. అవును. సో, మనకి లైఫ్‌లో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. హైడ్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, 8 అవర్స్ స్లీప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, 10,000 స్టెప్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, 6 మినిట్స్ మెడిటేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, ఇవి చేయండి చాలు. యాహ్! ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు నేను జిమ్‌కెళ్ళాలి, వాళ్ళు జిమ్‌కెళ్తున్నారు కాబట్టి సన్నగయ్యారు, నేను కూడా జిమ్‌కెళ్ళాలి. సరే సంపాదించే వాళ్ళు అఫోర్డబుల్ ఉన్నారు అంటే ఓకే. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే వి షుడ్ బి ఏబుల్ టు రిపీట్ ఇట్. కానీ బర్డెన్ అవ్వొద్దు మనకి. సో, ఇలాంటివి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇన్నొస్తున్నప్పుడు మనము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. రిపీట్ చేయలేనివి ఫాలో అవ్వద్దు. సో, ఈవెన్ విమెన్‌కి కూడా టైం లేకపోతే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకరిని చూసి ఒకరు చేయడము అలాంటిదొకటి అవాయిడ్ చేసుకోవాలి. అండ్ హెల్త్ విషయంలో హెల్తీ ఫుడ్ ఇప్పుడు ఫ్యామిలీకి అందరికీ మీరు వండుతున్నప్పుడు మీరు సాక్రిఫైస్ చేయకుండా మీరు కూడా తినాలి. ఇప్పుడు అందరు తింటే నాకు చాలు, నాకు హ్యాపీ. నేను తినకున్నా మీరు తిన్నా నేను తిన్నట్టే అలా అనుకుంటారు కదా! మన పేరెంట్స్ కూడా అలాగే అనుకుంటారు. సో, మనది మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనం కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మన కోసం కాకుండా ఫ్యామిలీ కోసం వి ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక్కరోజు మనం సిక్ అయినా అసలు ఇల్లు చూడలేం. మనమే చూడలేము. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. మీరండి? సేమ్ అండి. విచ్ జిమ్ డిడ్ యువర్ గ్రాండ్‌మా గో టు అని ఒకరు అన్నారు నాతోని, పూర్ణిమ గారని. నిజంగానే మన నానమ్మలు, అమ్మమ్మలు జిమ్ ఎళ్లరా అసలు? ఎళ్ళలేదు. పూర్ణిమ పూర్ణిమ మండవ. యాహ్! ఐ నో. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! యాహ్! చెప్పారనమాట. ఎగ్జాక్ట్‌లీ. అది ఎంత సింపుల్ సెంటెన్స్ బట్ హౌ హార్డ్‌లీ ఇట్ హిట్స్ పీపుల్ అసలు. నిజంగానే మన గ్రాండ్ పేరెంట్స్ చేసినవి హెల్తీ ఫుడ్ తిన్నారు. హోమ్ గ్రోన్ ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయాయి. అది వేరే విషయము. బట్ మనం పాజిటివ్‌గా, హ్యాపీగా ఉంటే ఇల్లంతా హ్యాపీగా ఉంటారు మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంట్లో ఆ లేడీ చిరాకుగా ఉంటే అది ఆటోమేటిక్‌గా ప్రతి పిల్లల నుంచి అందరికీ క్యారీ అయిపోతుంది. అదేంటో అది వుమెన్ సెంటర్డ్ యాక్చువల్లీ హోమ్ ఈజ్. అవును. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఏదున్నా మీరు హెల్తీగా ఉంటే ఇల్లంతా హెల్తీ. మీరు హ్యాపీగా ఉంటే ఇల్లంతా హ్యాపీ. అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ట్రూ. కానీ ఆహ్, చక్కటి హెల్తీ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ దీని మీద మీ ఇద్దరు ఎప్పుడన్నా పాట పాడారా యాక్చువల్లీ? ఎంత ఒక హ్యాపీ జాయింట్ ఫ్యామిలీ అనో, హ్యాపీ లైఫ్ అనో. ఒకసారి చూపించాలని చాలా మంది మమ్మల్ని హస్బెండ్స్ చూపించరా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందండి. ఏంటి వీళ్ళు అసలు ఇలా హస్బెండ్స్ చూపించరా అని చెప్పేసి. అయితే మేము ఒకసారి నాగబాబు గారి క్లిప్ పైన వేసామన్నమాట. వాళ్ళు రమ్మంటే రారు, మేము ఏం చేయాలి టైం అదేస్తే పీపుల్ అర్థమైంది. ఓకే, వాళ్ళకి రావాలని లేదు అంటే వాళ్ళు కెమెరా షై కొంచెం అట్లా. సో అందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే షై, అవును. వాళ్ళు ఇంకా షై. మా ఫ్యామిలీ అందరూ కూడా అంతే. నేను అదే అన్నా అనమాట ఒకసారి, అందరి ఫ్యామిలీని చూపించాలి ఒక పాట రూపంలో అంటే ఆ డే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం మేము కూడా. సో ఓకే. అట్‌లీస్ట్ వాళ్ళని చూపించకపోయినా మీ ఇద్దరితో మరీ ఒకే పాట పాడిస్తే నన్ను తిట్టుకుంటారు జనం. సో సరదాగా ఫ్యామిలీ లేదా బంధాలు ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాట అనేది. ఓకే. ఓకే, షూర్. నేను నా హస్బెండ్ గురించి పాడతానైతే. సూపర్ పాడండి. అయితే ఇప్పుడు ఇండివిడ్యువల్‌గానా? ఓహ్! సూపర్. తను పాడుద్ది నేను కాదు. యాహ్! అంటే మీరు ఇండివిజువల్గా అడిగారేమో. లేదు పాడండి. ఇండివిడ్యువల్‌గా కూడా కావాలి. యాహ్! ఇట్స్ గుడ్ వన్. ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే, తల్లిదండ్రులు నేర్పిన పద్ధతి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. అద్భుతం. అక్కడే ఉన్నారాయన. ఆయన హ్యాపీ. అని చూడండి వీడియో తీస్తున్నాడు. వీడియో కూడా తీస్తున్నారు ఆయన. ఆయన మాత్రం చూపించొద్దు, అది విషయం. మీరండి? దేవుడి పాట పాడతాను. హ్మ్. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలలా రాజురానిదే రాగబంధమే అవునే. అద్భుతం.
అద్భుతం. కొంచెం భయపడ్డా. ఎవరైనా టక్కన ఎవరైనా పాట పాడమని ఏ పాట పాడాలో ఇప్పుడు ఒక్క పాట కూడా గుర్తురాదు. టైం గుర్తురాదు. కరెక్ట్. పాట గుర్తొచ్చిన లిరిక్స్ గుర్తురావు. గుర్తురావు. ఈవెన్ మంగళహారతులు కూడా అండి, మేము మోక్షనిధి యాప్ లాంచ్ చేసే ముందు మమ్మల్ని మాకు చాలా మంగళహారతి పాటలు వచ్చు. సడన్ గా పాడమని సత్యనారాయణ కథకి ఏదో వేరే దేవుడి పాట పాడేస్తున్నాము, అట్లా అయిపోతుంది అనమాట. సో ఇది దానికి కూడా ఒక సొల్యూషన్ అయిపోయింది అనమాట మాకు. టక్కున మోక్షనిధి యాప్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకున్నా చెయ్యితే పాడొచ్చు. దానిలో దేవుడి వైస్ సెగ్రిగేషన్ అయి ఉంటుంది అనమాట పాటలు. కృష్ణుడు మంగళహారతులు, అమ్మవారి మంగళహారతులు, సత్యనారాయణ స్వామి మంగళహారతులు అని అట్లా పీపుల్కి కూడా ఈజీ. మంగళహారతిలో నేను మీకు మా అమ్మగారిని అడిగి కొన్ని పాటలు ఖచ్చితంగా మీకు రాసి తప్పకుండా. ట్యూన్ కూడా ఇస్తాను. తప్పకుండా. అప్పటి పాటలు చాలా బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా. ఏమంటారు, లిరిక్ కానీ ట్యూన్ కానీ చాలా బాగుంటాయి అవి. సో డెఫినెట్గా, ఎందుకంటే నేను చేయాలనుకున్న పని మీరు ఆల్రెడీ మొదలు పెట్టారు కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మంగళహారతి మనం ఏందో పాడామా? లేదు కదా, మంగళహారతి పాడలేదు. అంబ మంగళం ఇందాక పాడు. స్టార్టింగ్ ఒక 2 లైన్లు పాడారు. ట్రూ 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 ట్రూ. అదొకటి. మీకు తెలుసో లేదో, వరలక్ష్మి వ్రతానికి మనం కథ చదువుతాం. అవును. కథని పాట రూపంలో పాడారు మా అమ్మమ్మ, మా అమ్మ కూడా. ఓకే. అంటే కథ అంతా ఆ పాటలోనే ఉంటుంది. ఆ పాట చదువుకుని మనం అక్షంతలు వేసుకుంటే కథ అక్షంతలు వేసుకున్నట్టే. ఓకే. ఓకే. సో అది కూడా మీకు పంపిస్తాను. తప్పకుండా. తప్పకుండా యూజ్ అవుతుంది చాలా మంది పీపుల్కి ఇది. అవును అవును, డెఫినెట్గా డెఫినెట్గా నేను మీకు ట్యూన్తో సహా మా అమ్మ చేత పాడించి మీకు పంపిస్తాను. దట్ వుడ్ బి గ్రేట్. చెప్పాను కదా, ఏదైనా మనం స్టార్ట్ చేస్తే మనం ఒక్క అడుగు మంచి వైపు వేస్తే దేవుడు 100 అడుగులు లేపిస్తాడు బేసికలీ. అవును. సో ఎవ్రీ డాట్ ఈస్ బీయింగ్ కనెక్టెడ్ హియర్. తెలుసా మనసు స్టార్ట్ అయింది ఒక 82%, 80% ఉమెన్ ఫాలోవర్స్ రావడము, వాళ్ళకి మా టేస్ట్ ఉండడము. మా టేస్ట్ ఉంటేనే వాళ్ళు ఫాలో కొట్టేది. కరెక్ట్. సో వాళ్ళు కూడా డివోషన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పాటలు ఈ పాటలను అడగడాలు, ఇట్లా పాత నాస్టాలజిక్ 90s కిడ్స్ కాబట్టి మనం 90s కిడ్స్ పాటలు పాడాలు. సో అట్లా కనెక్ట్ అయ్యి మళ్ళీ ప్రతి పాటలో వీఆర్ మీటింగ్ పీపుల్ హూ ఆర్ లైక్ మైండెడ్ అండ్ హూ వుడ్ లైక్ టు జాయిన్ అస్ అనమాట. ఇప్పుడు మీరు ఒక చిన్న మాట అన్నారు, మంగళహారతి పాటలు మీ దగ్గర ఉన్నాయి అని. సో దట్ ఈస్ ఆల్సో డెస్టినీ. బేసికలీ దట్ ఈస్ ఆల్సో కనెక్టింగ్ ఏ డాట్ హియర్. సో వీ ఫీల్ మిరాక్యులస్. అంటే లైఫ్ని చిన్న చిన్న వాటిలో కూడా ఎగ్జైట్మెంట్ అయ్యామనుకోండి, మనకి చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. అసలు మనకి కొన్నిసార్లు అయిపోతుంది, సడన్ కొబ్బరి బొండం తాగాలి అన్నప్పుడు సడన్ కొబ్బరి బొండం వచ్చేసింది అవుట్ ఆఫ్ నోవేర్. చాలాసార్లు మనం దారిలో వెళ్తుంటాం కదా, నాకు ఎందుకు సమోసా తినాలనిపిస్తుంది అన్నప్పుడే సమోసా బండి అక్కడ మంచిగా. సో దట్ ఈస్ ఆల్ మిరకిల్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ ఎవ్రీ డే. అది మనం దాన్ని మిరకిల్ లాగా ఫీల్ అయితే విల్ బీ హ్యాపీ. అందుకని మిరకిల్ అంటే సడన్గా ఏదో జాక్ పాట్ కొట్టేయాలి, సడన్గా 1 crore రావాలి, అది మిరకిల్సే కాదు, అవి నిల్వవు కూడా అట్లా వచ్చినవి. అంటే తెలుసా మనసాలో ఒక మానస ఉన్నారు, మరి ఇంకొక పేరు లేదని ఎప్పుడు అనిపించలేదా? మమత లేదేమిటా అని చాలా మంది అడిగారండి.